ఎన్నికలు వాడివేడిగానే సాగేలా కనిపిస్తోంది. నరేష్ వర్సెస్ శివాజీ రాజేగా సాగుతున్న ఈ ఎన్నికల చిత్రంలో విజేతలెవరో ఇంకొన్ని రోజుల్లోనే తేలనుంది. ఎవరికి వాళ్ళు ఓటర్లను ఆకర్షించడంలో భాగంగా ఎత్తుకు పై ఎత్తులు వేస్తూ వెళ్తున్నారు. ఇప్పటికే నరేష్ వర్గానికి జీవిత రాజశేఖర్ మద్దతుంది. ఇందుకు ప్రిన్స్ మహేష్ బాబు గ్లామర్ కూడా తోడైంది. దీంతో గెలుపు మాదే అని నరేష్ ప్యానెల్ జెండా ఎగరేస్తోంది. కాదు, నిజం నిలకడ మీద తెలుస్తుంది. ఈసారి కూడా రాజాదే పై చేయి అంటోంది శివాజీ రాజా ప్యానెల్. ఇప్పుడు ఎక్కడ చూసినా రంజ్గా మారిన మూవీ ఆర్టిస్ట్ ఎన్నికలు. సై అంటే సై అంటున్న నరేష్, శివాజీ రాజా ప్యానెల్స్. చిరంజీవి సపోర్ట్ తమకే అంటున్న శివాజీ రాజా ప్యానెల్. అంత లేదంటున్న జీవిత రాజశేఖర్. ఇవి ఫిలిం నగర్ న్యూస్ బులెటిన్ హెడ్లైన్స్. ఈ హాట్ ఇష్యూలో ఆల్రెడీ చిరంజీవి ఇన్వాల్వ్ అయి ఉండడం, మహేష్ కూడా ఎంట్రీ ఇవ్వడంతో వ్యవహారం మరింత ఊపందుకుంది. ఇప్పుడు లేటెస్ట్ డిస్కషన్ ఏంటంటే మోహన్ బాబు, నాగార్జున, జూనియర్ ఎన్టీఆర్ తదితరుల సపోర్ట్ ఎవరికి? ఎందరో రాజకీయ నేతల్లా నటించిన ఈ నటులు లీడర్లుగా మారి చేసుకుంటున్న ఈ పోరాటంపై పై చేయి ఎవరిది అన్న చర్చలు నడుస్తున్నాయి. అచ్చం ప్రత్యక్ష రాజకీయాల్లాగానే మేనిఫెస్టోల విడుదల, ఒకరికి పోటీగా మరొకరు వరాల జల్లులు కురిపించడం చూస్తుంటే ఇదంతా పేద కళాకారుల పాలిట లాభదాయక వ్యవహారంగానే మారుతోంది. ఇండస్ట్రీలో బిగ్ షాట్ అయిన చిరంజీవి తదితరుల సపోర్ట్తో శివాజీ రాజా మరోమారు ప్రెసిడెంట్ కావాలని ఆరాటపడుతుంటే నరేష్ ఎందుకు ఢీ అంటే ఢీ అంటున్నారు. ఇప్పటికే నరేష్, శివాజీ రాజా ప్యానెల్స్ మీద ఆర్థిక అవకతవకల ఆరోపణలు గుప్పించి అగ్గిరాజేశారు. దీంతో ఆరోపణలు ఎదుర్కొన్న వాళ్ళు సవాళ్లకు ప్రతి సవాళ్లు విసిరిన పరిస్థితి. తమపై నరేష్ చేసిన ఆరోపణలు నిజం కాకూడదంటే మరోమారు గెలిచి తామేంటో నిరూపించాలని భావిస్తోంది శివాజీ ప్యానెల్. తాము చేసిన ఆరోపణలు నిజం కాబట్టే వీళ్ళు ఓడిపోయారు అనే మాట తెరపైకి తెచ్చేందుకు యత్నిస్తోంది నరేష్ ప్యానెల్. దీంతో ఇండస్ట్రీలోని స్టార్ హీరోల సపోర్ట్ గ్యాదర్ చేయడంతో తలమునకలైపోయాయి రెండు వర్గాలు. మా ఎన్నికల బరిలో ఢీ అంటే ఢీ అనడానికి సిద్ధంగా మారాయి. అసలే ఎప్పుడెప్పుడు వర్గ రాజకీయాలు నడుపుదామా అని ఎదురు చూసే జీవిత రాజశేఖర్ కూడా తోడు కావడంతో నరేష్కి కొండంత బలం తోడైనట్టయింది. దానికి తోడు మహేష్ బాబు మద్దతు లభించడంతో కొత్త ఊపొచ్చింది. అక్కడితో ఆగక జీవిత రాజశేఖర్తో కలిసి చిరంజీవి ఇంటికెళ్లి కలిసి ప్రచారం నిర్వహించారు. దీంతో మా ఎన్నికలు రసవత్రంగా మారాయి. అయితే చిరంజీవి ఏ ప్యానెల్కు సపోర్ట్ చేయడం లేదని, హెల్దీ కాంపిటీషన్లో విన్ అయ్యి వస్తే అందరం కలిసి పనిచేస్తామని అన్నారని అంటున్నారు జీవిత. ప్రిన్స్ మహేష్ బాబు వచ్చి 10వ తేదీ నాడు ఖచ్చితంగా ఓటేస్తామని హామీ ఇచ్చారని చెప్పుకొస్తున్నారు నరేష్. దీంతో ఈ ఎన్నికలకు స్టార్డమ్ వచ్చినట్లయిందని వర్ణిస్తున్నారు. ఈ స్టార్ వార్ ఎలా ఉన్నా పేద కళాకారులను రెండు వర్గాల వాళ్ళు విడుదల చేసిన మేనిఫెస్టో మాత్రం ఊరిస్తోంది. 6,000 రూపాయల పెన్షన్, మెడికల్ లైఫ్ ఇన్సూరెన్స్, కళ్యాణ లక్ష్మి 1,116 ఎన్నికల హామీలకు పోటాపోటీగా హామీలను కుప్పిస్తున్నారు. అయితే మెగాస్టార్ చిరంజీవి, మోహన్ బాబు, మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, జూనియర్ ఎన్టీఆర్, ప్రభాస్, నాగార్జున, వెంకటేష్ లాంటి అగ్ర హీరోలు ఈ ఎన్నికల్లో ఎవరు వైపునుంటారో తెలియక తికమక నడుస్తోంది. అయితే సూపర్ స్టార్ కృష్ణ, మహేష్ బాబు సపోర్ట్ నరేష్ ప్యానెల్కుండగా చిరంజీవి మద్దతు శివాజీ రాజా, శ్రీకాంత్ ప్యానెల్కేనని ప్రచారం జోరుగా సాగుతోంది. మరి ఎవరు గెలుస్తారో, ఎవరు తేలిపోతారో తెలియాలంటే కొన్నాళ్ళు ఆగాల్సిందే.